వెల్కమ్ టు జాగ్రఫీ బై జానేసార్ క్లాసెస్. ఈరోజు మనం గ్రూప్ 2 ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఓకే, దానికన్నా ముందు ప్లే స్టోర్లో మనకు సంబంధించి ఇక్కడ యాప్ అనేది అందుబాటులో ఉంది. జాగ్రఫీ బై జానేసార్ అనే పేరుతో ఉంటుందండి. ఓకే, ఇండియన్ జాగ్రఫీ కంప్లీట్ కోర్స్ అనేది మనకు అందుబాటులో ఉందండి. ఓకే, ఇది 199 రూపీస్కే 6 months వ్యాలిడిటీ ఉంటుంది. నెక్స్ట్ 199 రూపీస్కి ఏముంటుందండి, ఇక్కడ ఒక ఇండియన్ జాగ్రఫీ ఫుల్ కోర్సులో ఒక 13 యూనిట్స్ ఉంటాయి మొత్తం కంప్లీట్గా. మనకు ఈ 13 యూనిట్లకు సంబంధించిన వీడియోస్ ఉంటాయి, 13 యూనిట్లకు సంబంధించిన నోట్స్ ఉంటుంది, 13 యూనిట్లకు సంబంధించినటువంటి ప్రీవియస్ బిట్స్ అనేది మనకు అందులో అందుబాటులో ఉంటాయి. ప్రతి యూనిట్ కూడా మీరు ఒక యూనిట్ ఫ్రీగా పెట్టడం జరిగింది. ఓకేనా, ప్రతి యూనిట్ కూడా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ప్రతి యూనిట్ కూడా మీరు ఫ్రీగా వినొచ్చు ఇక్కడ. ఓకే, అలానే 90 ఓన్లీ మాకు వీడియోలు అవసరం లేదనుకుంటే నోట్స్ ప్లస్ ప్రీవియస్ బిట్స్ ఉంటుంది ఓన్లీ 99 రూపీస్కే. ఓకే, ఇదన్నీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే రైట్, ఇక మనం రీసెంట్గా లాస్ట్ క్లాస్లో మనకు గ్రూప్ 2 సంబంధించిన కొన్ని ప్రీవియస్ బిట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు కొన్ని బిట్స్ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ తీసుకోండి. ఇక్కడ కర్కట రేఖ మరియు మకర రేఖలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిగణించండి అని ఇచ్చిండు మన గ్రూప్ 2లా. కర్కట రేఖ మరియు మకర రేఖ అంటే ఒకటి కర్కట రేఖ గురించి ఇచ్చిండు, మరొకటి మకర రేఖ గురించి ఇచ్చిండు. అంటే ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికార్న్, ఈ రెండింటి గురించి ఇచ్చిండండి. ఇచ్చి ఏం చేసిండు, ఇక్కడ ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి అని ఇచ్చిండు. ఓకే రైట్, అందులో చూడండి, భారతదేశంలో అంటే భారతదేశంలో కర్కట రేఖ, ఓకే ఇక్కడ రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, నెక్స్ట్ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరాం అనే రాష్ట్రాల గుండా పోతుందని ఇచ్చింది ఇక్కడ. అంటే భారతదేశంలో కర్కట రేఖ కొన్ని రాష్ట్రాల గుండా పోతుందని వాటి పేర్లు ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే కర్కట రేఖ సంబంధించి ఎక్కడ అడిగిన క్వశ్చన్, మన భారతదేశంలో అడిగాడు. రెండవది చూడండి, మకర రేఖ అంటే బొలీవియా దేశం గుండా వెళ్తుంది అని ఇచ్చిండు. అంటే బొలీవియా అంటే మనకు దక్షిణ అమెరికా ఖండం. అంటే ఇది దక్షిణ అమెరికా ఖండంలో క్వశ్చన్ అడిగిండు. మనం ఇదో మన భారతదేశంలో అడిగిండు, దీన్నో దక్షిణ అమెరికా ఖండంలో అడిగిండు. నెక్స్ట్ మూడవది ఏంటంటే రియో డిజనీరో అనే నగరం ఇక్కడ ఎక్కడ ఉంటుంది, ఫస్ట్ బ్రెజిల్లో ఉంటుంది. బ్రెజిల్ అంటే ఏ ఖండం, దక్షిణ అమెరికా. అంటే రియో డిజనీరో నగరం మకర రేఖకు అత్యంత దగ్గరలో ఉన్న నగరాలలో ఒకటి అని ఇచ్చిండు. అంటే మకర రేఖకు చాలా నగరాలు దగ్గరలో పోతాయి, అందులో ఒక నగరం అని ఇచ్చిండు. ఏంటిది, రియో డిజనీరో. ఇది ఏ దేశానికి సంబంధించింది, బ్రెజిల్. అంటే ఏ ఖండం, దక్షిణ అమెరికా. అంటే ఆసియా ఖండానికి సంబంధించి మన భారతదేశం ఇచ్చిండండి. దక్షిణ అమెరికా ఖండాలకు సంబంధించి ఒక 2 దేశాలు ఇచ్చిండు, ఒకటి బొలీవియా దేశం ఇచ్చిండు, 2 బ్రెజిల్ దేశం ఇచ్చిండు. అంటే బ్రెజిల్లో ముఖ్య పట్టణం ఏదంటే మనకు రియో డిజనీరో. ఓకే, దీనికి దగ్గరలో పోతుందని ఇచ్చిండు. కాబట్టి 3 పాయింట్స్ ఇచ్చిండు. ఓకే, ఇచ్చి ఏమంటుండే ఇక్కడ సరైనది ఏది అంటుండే ఇక్కడ. ఓకే రైట్, గమనించండి, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే మొత్తం మ్యాప్ పాయింటింగ్ మీద ఇక్కడ అవగాహన ఉండాలి మనకు. ఓకే రైట్, అందులో ఫస్ట్ ఏంటి మనకి ఇక్కడ భారతదేశాన్ని తీసుకుందాం. అంటే భారతదేశంలో కర్కట రేఖ ఈ క్రింది రాష్ట్రాల్లో పోతుంది. అసలు ఆ రాష్ట్రాల్లో పోతుందా లేదా అనేది మనకు ఫస్ట్ తెలవాలి. ఓకే రైట్, గమనించండి. ఇక ఫస్ట్ మనం ఇది తెలవాలంటే ఏం కావాలి, మనకు ఒక ఇండియా మ్యాప్ను మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ఇండియా మ్యాప్ని కనుక మనం సెట్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇది ఉదాహరణ, ఇది మన భారతదేశం అనుకుందాం. ఫస్ట్ ఇలా భారతదేశాన్ని తీసుకోండి, ఇది భారతదేశం తీసుకుందాం. ఇలా రైట్, ఇట్లా ఉంటుంది ఇది భారతదేశం. ఇప్పుడు భారతదేశంలో కర్కట రేఖ ఎలా పోతుంది అనే దాని మీద మనం గమనించినట్లయితే భారతదేశంలో కర్కట రేఖ అనేది ఇలా పోతుంది. చూడండి, ఎగ్జాంపుల్ మనకి ఏరియా కవర్ అయింది అంటే ఫస్ట్ ఈ 2 రాష్ట్రాలు టచ్ చేస్తుంది కదా. ఏంటి మనకి ఇక్కడ అంటే ఈ 2 రాష్ట్రాలు ఇలా పోతుంది, ఇలా ఇలా వెళ్ళిపోతుంది. ఏంటి మనకు అంటే కర్కట రేఖ ఇట్లా పోద్ది. ఓకే, మరి వాస్తవానికి దీనికే ఏమంటాం మనం, 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం అంటాం. చూడండి, 23.5 డిగ్రీల ఏమంటాం, ఉత్తర అక్షాంశాన్ని మనం ఏమంటాం ఇక్కడ కర్కట రేఖ అంటాం. ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ గా చెప్పడం జరుగుతుంది. అయితే మనకి ఏమొచ్చింది ఇక్కడ అంటే కర్కట రేఖ వాస్తవానికి మన భారతదేశంలో టోటల్ గా ఎన్ని రాష్ట్రాల్లో పోతుంది అంటే మనకు 3 రాష్ట్రాల్లో వెళ్తుంది. ఏంటి 3 రాష్ట్రాలు అంటే చూడండి,
ఇక్కడ ఫస్ట్ ఇది ఒక రాష్ట్రం ఉంటుంది ఏరియాల, దాన్నే మనం ఏమంటాం అంటే మనం ఈ రాష్ట్రాన్ని ఏమంటాం అంటే ఇక్కడ చూడండి ఏమని పిలుస్తాం మనం, మిజోరాం అంటాం. ఈశాన్య రాష్ట్రాల్లో ఫస్ట్ ఏ రాష్ట్రం మనకు, మిజోరాం. అడవుల శాతం ఎక్కువ ఉన్న రాష్ట్రం ఏదంటే మిజోరాం. ఫస్ట్ కర్కట రేఖ ఓకే మన భారతదేశంలోకి ఎక్కడి నుంచి వస్తుంది, కర్కట రేఖ మన భారతదేశంలోకి ఫస్ట్ ఎక్కడ ఎంటర్ అవుతుంది అంటే ఏం చెప్తాం మనం, మిజోరాం అనే రాష్ట్రంలోకి ఎంటర్ కావడం జరుగుతుంది. అక్కడి నుంచి చూడండి ఇప్పుడు రెండవ రాష్ట్రం ఉంది ఇక్కడ, రెండవ రాష్ట్రాన్ని ఏమంటాం మనం, త్రిపుర అంటాం. దీన్ని ఏమంటాం, త్రిపుర. ఇది రెండవ రాష్ట్రం, దీన్ని ఏమంటాం మనం, త్రిపుర అంటాం. ఇది ఒక రాష్ట్రం అండి, ప్లస్ ఇది కూడా ఒక రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. ఇలా మిజోరాం అండ్ త్రిపుర రెండు ఈశాన్య రాష్ట్రాల్లో పోతుంది. అదే నెక్స్ట్ గమనించినట్లయితే ఈ ఏరియాలో మనకి ఏముంటది, ఇక్కడ వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఉంటుంది. ఇక్కడ దీన్ని ఏరియాని మనం ఏమంటాం, ఇక్కడ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంగా చెప్పడం జరుగుతుంది. అంటే మూడవ రాష్ట్రం ఏది మనకి, ఇక్కడ పశ్చిమ బెంగాల్. చూడండి ఒక చిన్న కోడ్ గుర్తుకోండి, ఇక్కడ పేటిఎం అని గుర్తుపెట్టుకోండి. పేటిఎం. పి అంటే పశ్చిమ బెంగాల్, టి అంటే త్రిపుర, ఎం అంటే మిజోరాం. అంటే కంప్లీట్ గా ఇక్కడ మూడు రాష్ట్రాలు మనకు అవగాహన ఉండాలి. పేటిఎం అంటే పశ్చిమ బెంగాల్, త్రిపుర అండ్ మిజోరాం. కర్కట రేఖ మన భారతదేశంలోకి ఫస్ట్ ఏ రాష్ట్రంలోకి ఎంటర్ అవుతుంది అంటే మిజోరాంలోకి ఎంటర్ అవుతుంది. తర్వాత త్రిపుర అండ్ పశ్చిమ బెంగాల్ తీసుకోవచ్చు. ఇక్కడ మూడు రాష్ట్రాలు. ఇటువైపున తీసుకుంటే చూడండి దీన్ని మనం ఏమంటామంటే ఈ రాష్ట్రాన్ని గుజరాత్ అంటాం. నెక్స్ట్ ఇటువైపున తీసుకున్నట్లయితే దీన్ని మనం ఏమని పిలుస్తాం, దీన్ని మధ్యప్రదేశ్. ఇలా మధ్యప్రదేశ్ రాష్ట్రం అనేది మనకి ఇలా కనిపిస్తుంది. రెండోది మనకు మధ్యప్రదేశ్, దీన్ని ఏమంటాం మనం, రాజస్థాన్ అంటాం. చూడండి ఇక్కడ తీసుకున్నప్పుడు ఇది గుజరాత్ రాష్ట్రాన్ని కవర్ చేస్తుంది, తర్వాత రాజస్థాన్ టచ్ చేస్తుంది, తర్వాత ఇక్కడ మధ్యప్రదేశ్ టచ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మూడు రాష్ట్రాలు ఉన్నాయి కదా. ఏంటి మూడు రాష్ట్రాలు గుర్తుపెట్టుకోండి, గుజరాత్, రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్. గరం అని గుర్తుపెట్టుకోండి, ఇక్కడ గరం. ఓకే, గుజరాత్, రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్. ఇక్కడ పేటిఎం. పేటిఎం అంటే పశ్చిమ బెంగాల్, త్రిపుర అండ్ మిజోరాం. మధ్యలో చూడండి ఇక్కడ ఏరియాని కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏముంటది, ఒక ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉంటది. దీన్నే మనం ఏమంటాం, సి అంటాం ఇక్కడ. ఇక తర్వాత ఈ ఏరియాలో మనకి ఏముంటది, మనకు జార్ఖండ్ రాష్ట్రం ఉంటుంది. ఇక్కడ మనకి ఏముంటది, జార్ఖండ్ అంటాం. ఓకే, సిజే. చూడండి ఇక్కడ ఛాజ్ అని గుర్తుపెట్టుకోండి. ఛాజ్ అంటే చాయ్ హిందీలా. ఓకే, ఛాజ్ చూడండి గుర్తుపెట్టుకోండి. గరం, ఛాజ్, పేటిఎం. గరం చాయ్ దాగి ఏమంటుండో పేటిఎం ఏమని చెప్తుండే ఇక్కడ. ఓకే, కాబట్టి జి అంటే మనకి ఏంది, గుజరాత్, ఆర్ అంటే రాజస్థాన్, ఎం అంటే మధ్యప్రదేశ్, సి అంటే ఛత్తీస్గఢ్, జి అంటే జార్ఖండ్, పి అంటే పశ్చిమ బెంగాల్, టి అంటే త్రిపుర, ఎం అంటే మేఘాలయ. అంటే మన భారతదేశంలో కర్కట రేఖ అనేది కంప్లీట్ గా ఎన్ని రాష్ట్రాల్లో పోతున్నట్టు, ఇక్కడ 8 రాష్ట్రాలలో పోతుండు. ఓకే, పోతుంది. గరం, ఛాజ్, పేటిఎం. మనకు అక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏందో ఒకసారి గమనిద్దాం మనం. ఇక్కడ చూడండి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనకు ఏం క్వశ్చన్ ఇచ్చింది, ఇక్కడ చూడండి. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక మనం గమనించినట్లయితే ఏమి ఇచ్చింది చూడండి ఇక్కడ మనకు. ఓకే, రైట్. ఇక్కడ క్వశ్చన్ మనం తీసుకున్నట్లయితే ఇది కర్కట రేఖ. ఓకే, ఇలా ఇచ్చింది మనకు. కర్కట రేఖ మరియు మకర రేఖలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలు పరిగణించమని ఇచ్చిండు. అంటే చూడండి ఇప్పుడు ఇక్కడ కొన్ని రాష్ట్రాల పేర్లు ఇచ్చిండు. మనం చదువుకున్న రాష్ట్రాల్లో ఇక్కడ ఉన్నాయా లేవు అనేది గమనిద్దాం మనం. ఓకే, ఫస్ట్ ఏం చెప్పినాం, గరం అని చెప్పినాం. అంటే గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్. అంటే ఎక్కడి నుంచి, పశ్చిమ నుంచి తూర్పు దిక్కులో మనం రాసుకున్నది, లేదా తూర్పు నుంచి పశ్చిమ దిక్కులో కూడా అడగొచ్చు మన ఎగ్జామ్ లో. కాబట్టి ఈ కోడ్ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే పశ్చిమ నుంచి తూర్పు అడుగుతుండా లేదా తూర్పు నుంచి పశ్చిమ అడుగుతున్నా చూసుకోవాలి. ఇది కూడా ఒక క్వశ్చన్ రావడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చూడండి ఫస్ట్ ఏమన్నా మనం గరం అన్నాం. గరం అంటే చూడండి ఇక్కడ గుజరాత్ ఉంది, తర్వాత రాజస్థాన్ ఉంది, తర్వాత మధ్యప్రదేశ్ ఉంది. అంటే 3 రాష్ట్రాలు ఉన్నాయి ఇక్కడ. ఛాజ్. ఛాజ్ అంటే చూడండి ఛత్తీస్గఢ్ ఉంది ప్లస్ జార్ఖండ్ ఉంది. ఇక్కడ 2 రాష్ట్రాలు ఉన్నాయి. గరం, ఛాజ్. పేటిఎం. పేటిఎం అంటే చూడండి పశ్చిమ బెంగాల్ ఉంది, త్రిపుర ఉంది, మిజోరాం ఉంది. అంటే మొత్తం మన కర్కట రేఖ 8 రాష్ట్రాల్లో పోతుంది. ఇక్కడ 8 రాష్ట్రాల పేర్లు ఇచ్చిండండి. ఎప్పుడైనా ఒక రాష్ట్రం 2 రాష్ట్రాలు ఇస్తాడు, లేదా సరిగా సరైనది ఇస్తాడు. కానీ ఈసారి 8 రాష్ట్రాలు ఇచ్చిండు ఇక్కడ. 8 రాష్ట్రాలు అంటే మీకు కంప్లీట్ ఏంది, 8 రాష్ట్రాల మీద అవగాహన ఉంటే మాత్రమే ఈ క్వశ్చన్ పెట్టడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి కర్కట రేఖ అనేది భారతదేశంలో 8 రాష్ట్రాలు కూడా పోతుంది. 8 రాష్ట్రాలు మనకి ఇచ్చినాయి. కాబట్టి ఆన్సర్ ఏది మనకి ఇక్కడ, సరైనదే చెప్పవచ్చు ఇక్కడ. ఫస్ట్ పాయింట్ అంటే భారతదేశంలో కర్కట రేఖ 8 రాష్ట్రాల్లో పోతుంది. అవి గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ తో పాటుగా పశ్చిమ బెంగాల్, త్రిపుర అండ్ మిజోరాం రాష్ట్రాలు మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఇది సరైన సమాధానమే. రెండవది చూడండి, రెండవది ఏమంటుంది ఇక్కడ, మకర రేఖ సంబంధించి ఇచ్చిండు క్వశ్చన్. అంటే మకర రేఖ ఏమి ఇచ్చిండు, ఒకటి బొలీవియా దేశం ఇచ్చిండు, ఇంకోటి రియో డిజనీరో నగరం ఇచ్చిండు. ఈ రెండింటి గురించి ఒకసారి మనకు అవగాహన ఉండాలి. ఇది తెలవాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఏం తెలవాలంటే చూడండి ఒకసారి గమనించండి.
ఇది తెలవాలంటే మనకు ఒక మ్యాప్ పాయింటింగ్ మీద మనకు అవగాహన ఉండాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఉదాహరణ ఇక్కడ మనకు ఇది ఒక ఏమనుకుందాం మనం, మకర రేఖ అనుకుందాం. ఏమంటాం, ఇది ఇక్కడ మకర రేఖ అనుకుందాం. ఈ మకర రేఖ అనేది మనకు ఇలా 3 ఖండాల గుండా పోతుందండి. ఏంటి 3 ఖండాలు? దక్షిణ అమెరికా ఒకటి, ప్లస్ ఇక్కడ ఉన్న రెండవ ఖండం ఏంటి, ఆఫ్రికా ఖండం. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, ఇక్కడ ఆస్ట్రేలియా ఖండం. ఇలా ఉందనుకో ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు ఏమంటుంది ఇక్కడ మనకు మకర రేఖ సంబంధించి క్వశ్చన్ అడుగుతుంది. ఇక్కడ మకర రేఖ, ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికార్న్ అడుగుతుంది. ఓకే, మకర రేఖ సంబంధించి అడుగుతుండండి. ఏమడుతుంది ఇక్కడ, మకర రేఖ అనేది బొలీవియా దేశం గుండా పోతుంది అని ఇస్తుంది. ఇక్కడ బొలీవియా దేశం గుండా పోతుంది ఒకటి. రెండవది ఏమి ఇచ్చింది మనకు, రియో డిజనీరో అనే పట్టణం. ఓకే, మకర రేఖకు అంటే మకర రేఖ దగ్గరగా పట్టణాల్లో ఒక పట్టణం అని ఇచ్చింది. ఇక్కడ ఈ 2 పదాలు ఇక్కడ మనం అవునా కాదని తెలుసుకోవాలి. దానికన్నా ముందు చూడండి, ఇప్పుడు ఫస్ట్ మకర రేఖ ఎన్ని ఖండాల గుండా పోతుంది అంటే చెప్పొచ్చు మనం. ఎన్ని ఖండాలు ఇక్కడ, 1, 2 + 3 అంటే 3 ఖండాల గుండా మకర రేఖ పోతుంది. ఏంటి 3 ఖండాలు? ఒకటి, దీన్ని ఏమంటాం మనం, దక్షిణ అమెరికా ఖండం అంటాం. దీన్ని ఏమంటాం మనం, దీన్ని ఆఫ్రికా ఖండము అంటాం. దీన్ని ఏమంటాం ఇక్కడ మనకు, ఆస్ట్రేలియా ఖండం అంటాం. ఏమంటాం, ఆస్ట్రేలియా. కాబట్టి 3 ఖండాలను టచ్ చేస్తుంది. ఇది మనకు ఈ మకర రేఖ అనేది 3 ఖండాల గుండా పోతుంది. ఏంటి 3 ఖండాలు అంటే, దక్షిణ అమెరికా, ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా. కాబట్టి 3 ఖండాల పేరు తెలుసు. నెక్స్ట్ ఇక్కడ మహాసముద్రాలు ఎన్ని ఉన్నాయంటే, ఇక్కడ 3 మహాసముద్రాలు ఉన్నాయి. అంటే నీటి వనరులు, వాటర్ బాడీస్ అనేది ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకు అంటే 3 ఉన్నాయి. ఏంటి 3 అంటే చూడండి, ఇక్కడ మనకి ఇదేంటి మనకు దక్షిణ అమెరికా. ఇటువైపు ఉన్న దాన్ని ఏమంటాం అంటే మనం పసిఫిక్ మహాసముద్రంగా చెప్తాం. ఏ సముద్రం? పసిఫిక్. ప్రపంచంలోని అతిపెద్ద మహాసముద్రం ఏదంటే పసిఫిక్. అంటే ఉత్తర అమెరికా ఖండానికి, దక్షిణ అమెరికా ఖండానికి పశ్చిమ ప్రాంతంలో ఉన్న నీటిని పసిఫిక్ మహాసముద్రంగా గుర్తించడం జరిగింది. ఇక రెండవది చూడండి, దీన్ని ఏమంటాం మనం ఇక్కడ, అట్లాంటిక్ మహాసముద్రం అంటాం. ప్రపంచంలోనే అతిపెద్ద 2వ మహాసముద్రం ఏదంటే అట్లాంటిక్ మహాసముద్రం. 3వ మహాసముద్రం ఏదంటే మనకి ఇక్కడ హిందూ మహాసముద్రంగా చెప్పడం జరుగుతుంది. ఇలా ప్రపంచంలోనే అతిపెద్ద 3 మహాసముద్రాలు ఏంటి అంటే పసిఫిక్, అట్లాంటిక్ అండ్ హిందూ మహాసముద్రంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఆస్ట్రేలియాకు ఇక్కడ పశ్చిమ ప్రాంతంలో నీటిని, ఆఫ్రికాకు తూర్పు ప్రాంతంలో నీటిని, ఆసియాకు దక్షిణాన ఉన్న నీటిని మనకు హిందూ మహాసముద్రంగా గుర్తించడం జరిగింది. అలానే ఇక్కడ ఈ మధ్య ఉన్నటువంటి నీటిని ఎలా గుర్తించడం, మనం అట్లాంటిక్ మహాసముద్రంగా గుర్తించడం జరిగింది. అంటే ఇప్పుడు 3 ఖండాలు, 3 మహాసముద్రాల గుండా పోతుంది మకర రేఖ. అలానే మరి ఎన్ని దేశాల గుండా పోతుంది అంటే చూడండి, 10 దేశాలని కవర్ చేస్తుంది మకర రేఖ. ఏంటి 10 దేశాలు కనుక మనం తీసుకున్నట్లయితే, మకర రేఖ పోయేటటువంటి 10 దేశాలు కనుక మనం తీసుకున్నట్లయితే, ఇక్కడ చిన్న కోడ్ గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ ఏ దేశాలు ఉన్నాయంటే మనకు చూడండి, ఇక్కడ ఓకే సిఏపిబి. ఓకే, సి అంటే ఏ దేశం? ఇక్కడ మనకు సి అంటే మనకు చూడండి, ఇది మనకు చిలీ. తర్వాత ఏ అంటే అర్జెంటీనా. ఏంటిది? అర్జెంటీనా అంటాం. తర్వాత పి అంటే పరాగ్వే అంటాం. ఏమంటాం? పరాగ్వే. బి అంటే మనం ఏం చెప్తాం ఇక్కడ, బ్రెజిల్ అని చెప్తాం. అంటే చూడండి, ఇక్కడ దక్షిణ అమెరికా ఖండంలో మొత్తం 10 దేశాల్లో దక్షిణ అమెరికా ఖండంలో 4 దేశాల్లో పోతుంది. ఏంటి 4 దేశాలు? చిలీ, అర్జెంటీనా, పరాగ్వే అండ్ బ్రెజిల్. అంటే ఇక్కడ గమనించండి, మరి 4 దేశాల్లో బొలీవియా దేశం ఉందా? ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ ఏంది మనకు, బొలీవియా దేశం గుండా మకర రేఖ పోతుందని ఇచ్చిండు. అంటే పోతుందా అండి? ఇక్కడ పోదు. ఎందుకు? ఓన్లీ చిలీ, అర్జెంటీనా, పరాగ్వే, బ్రెజిల్ దేశాల్లో మాత్రమే పోతుంది. ఇది మనం గమనించాలి. ఇంకోటి ఏమంటుంది ఇక్కడ, రియో డిజనెరో అనే పట్టణం ఎక్కడ ఉంది మనకు? బ్రెజిల్. అంటే ఇక్కడ మనకు అవకాశం ఉంటుంది ఇక్కడ మనకు ఏంటిది? బ్రెజిల్. కాబట్టి ఈ ఏరియాలో మనకి ఏముంటుంది మనకు? రియో డిజనెరో అనే పట్టణం ఉంటది. అంటే మకర రేఖకు దగ్గరలో ఉన్న పట్టణాల్లో ఇది ఒకటి. అంటే ఇది కూడా మనకు రైట్ ఆన్సరే. అంటే బొలీవియా అనేది తప్పు. ఎందుకంటే దక్షిణ అమెరికాలో పోయేది చిలీ, అర్జెంటీనా, పరాగ్వే, బ్రెజిల్. ఇలా 4 దేశాల్లో అంటే ఇక్కడ చిలీ, ఇక్కడ ఓకే ఇది మనకు అర్జెంటీనా, పరాగ్వే, బ్రెజిల్. ఈ 4 దేశాలను మాత్రమే కవర్ చేస్తుంది తప్ప బొలీవియా దేశం గుండా పోదు. ఇది మనం గమనించాలి. ఇక తర్వాత ఇక్కడ కొన్ని దేశాలు ఉంటాయి మనకు. ఏంటంటే చూడండి, ఎంఎంఎస్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ. తర్వాత ఇక్కడ బిఎన్ గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. ఎం అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎం అంటే
మొజంబిక్, మడగాస్కర్ అంటాం దీవులు, ఐలాండ్స్. తర్వాత మొజంబిక్, సౌత్ ఆఫ్రికా, బోట్స్వానా అండ్ నమీబియా. ఇవన్నీ ఏ ఖండం మనకు? ఆఫ్రికా ఖండం. ఆఫ్రికా ఖండంలో ఎన్ని దేశాలు కవర్ చేస్తుంది? 5 దేశాలు ప్లస్ ఇదొకటి ఆస్ట్రేలియా. అంటే +4 ఇక్కడ 4 +5 9 1 10, మొత్తం 10 దేశాలని కవర్ చేస్తుంది మకర రేఖ. 3 ఖండాలు, 3 మహాసముద్రాలు, 10 దేశాలు. 10 దేశాల్లో ఒకటి ఏంది మనకి ఇక్కడ? చిలీ, అర్జెంటీనా, పరాగ్వే, బ్రెజిల్, తర్వాత నమీబియా, బోట్స్వానా, సౌత్ ఆఫ్రికా, మొజంబిక్, మడగాస్కర్, తర్వాత ఆస్ట్రేలియా. ఈ 10 దేశాలని కవర్ చేస్తుంది. అంటే మనకు ఎక్కడ అడిగింది క్వశ్చన్ అంటే దక్షిణ అమెరికా ఖండం తీసుకొచ్చి అడిగింది ఇక్కడ. అంటే దక్షిణ అమెరికా ఖండం మీద అడిగింది. ఇలానే మీరు కర్కట రేఖ ఎన్ని దేశాల్లో పోతుంది, మకర రేఖ ఎన్ని దేశాల్లో పోతుంది, భూమధ్య రేఖ ఎన్ని దేశాలు, ఇలాంటివన్నీ చదువుకోవాలి మనం మ్యాప్ పాయింటింగ్ లా. ఉదాహరణ ఇప్పుడు కర్కట రేఖ ఉంది. కర్కట రేఖ కూడా 3 ఖండాలు, 6 నీటి వనరులు, 17 దేశాలు కూడా పోతుంది. ఏది? కర్కట రేఖ. భూమధ్య రేఖ ఉంది, 13 దేశాలు, 3 ఖండాలు, 3 మహాసముద్రాలు కూడా పోతుంది. అట్లా ఇది 3 ఖండాలు, 3 మహాసముద్రాలు ప్లస్ 3 నీటి వనరుల గుండా పోతుంది. వీటిని మనం హైలైట్ చేయాలి. కాబట్టి క్వశ్చన్ ఏం తీసుకోవచ్చు ఇక్కడ ఒకసారి గమనించండి ఇక్కడ. ఓకే రైట్. మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ లో చూడండి ఇక్కడ ఏమి ఇచ్చిండు మనకు అంటే మకర రేఖ బొలీవియా దేశం గుండా వెళ్తుంది అని ఇచ్చిండు. వెళ్తుందా అండి అంటే వెళ్ళదు. అంటే ఇది మనకేంది? రాంగ్ ఆన్సర్. ఇది రైట్ ఆన్సర్. ఇది కూడా ఏంది మనకు? రియో డిజనెరో నగరం మకర రేఖకు అత్యంత దగ్గరలో ఉన్న నగరాల్లో ఒకటి. కాబట్టి ఇదేంది మనకు? కరెక్ట్ ఆన్సర్ చెప్పవచ్చు. ఆన్సర్ ఏది మనకు? ఏ అండ్ సి. చూడండి ఏ అండ్ బి ఉంది అంటే ఇది కాదు. బి అండ్ సి ఇది కూడా కాదు. ఏ అండ్ సి. కాబట్టి ఏ అండ్ సి ఇది ఆన్సర్ గా తీసుకోవచ్చు. ఇంకా ఏబిసి అంటే ఇది కూడా కాదు. అంటే ఏ అండ్ సి అంటే కర్కట రేఖ భారతదేశంలో గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరాం అనే రాష్ట్రాలు గుండా పోతుంది. అలానే ఓకే ఈ కర్కట రేఖ బొలీవియా దేశం గుండా పోదు. మకర రేఖ బొలీవియా దేశం గుండా పోదు. నెక్స్ట్ మకర రేఖ ఓకే రియో డిజనెరో పట్టణం మకర రేఖకు అత్యంత దగ్గర ఉన్న పట్టణాల్లో ఇది ఒకటిగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏ అండ్ సి అనేది సరైనదే. ఇలా చదవాలి దీన్ని. ఇది చదివేటప్పుడు మనం ఏం చేయాలంటే భూమధ్య రేఖను తీసుకోవాలి, కర్కట రేఖను తీసుకోవాలి, మకర రేఖలను తీసుకోవాలి. ఈ మూడిట్ల నుంచి ఎక్కువ క్వశ్చన్ రావడానికి మనకు అవకాశం ఉంటుంది. అంటే ఏ దేశం గుండా పోతుంది, ఏ దేశం గుండా పోదు, ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇది ఒక క్వశ్చన్ అండి. మన గ్రూప్ 2లో అడిగింది. అంటే ఉనికి అనే టాపిక్ లో మనం దీన్ని చదువుకోవాలి. ఓకే రైట్. ఇక రెండో క్వశ్చన్ చూద్దాం. మన ఇక్కడ రెండో క్వశ్చన్ తీసుకున్నట్లయితే గమనించండి. ఇక్కడ మనకు ఇక్కడ ఏంటంటే చూడండి భారతదేశంలో కనిపించే నల్ల నేలలకు సంబంధించి అంటే బ్లాక్ కాటన్ సాయిల్స్ నల్ల రేగడి నేలల గురించి ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తుండండి. ఓకే నల్ల నేలలకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలని పరిగణించండి అంటుండే ఇక్కడ. అంటే బ్లాక్ కాటన్ సాయిల్స్ ఇచ్చింది ఇక్కడ మనకు. ఓకే ఇచ్చి ఏమంటుండే ఇక్కడ చూడండి నల్ల నేలలు భారతదేశంలో 3వ అతిపెద్ద నేల సమూహం అంటుండే. చూడండి ఇక్కడ అంటే ఏమిచ్చింది ఇక్కడ మనకు 3వ అతిపెద్ద నేల సమూహము అంటుండే. ఏంటి? నల్ల రేగడు. అంటే ఇది గమనించాలి మనం. ఫస్ట్ పాయింట్ దాన్ని తీసుకుందాం. ఓకే రైట్. ఏమంటుండే చూడండి ఇక్కడ 3వ అతిపెద్ద నేల సమూహం అంటుండే కదా. ఒకసారి చూడండి ఇక్కడ జనరల్ గా మనం గమనించినట్లయితే ఓకే భారతదేశంలో మొత్తం ఎన్ని రకాల నేలలు ఉన్నాయి ఇక్కడ మనకు అంటే 8 రకాల నేలలు కనిపిస్తాయి మనకు. ఎన్ని రకాల నేలలు? 8 రకాలు. అందులో అత్యధికంగా ఉన్న నేలలు ఏంటి అంటే మనకు ఒండ్రు నేలలు అని చెప్పుకోవచ్చు. మనం దగ్గర ఒక 43% కనిపిస్తాయి మనకి ఒండ్రు నేలలు అనేది. 43% ఉంటాయి. అంటే అల్యూవియల్ సాయిల్స్. భారతదేశంలో అత్యధికంగా విస్తరించబడిన నేలలు అంటే ఏం చెప్తాం మనం? ఒండ్రు నేలలుగా చెప్పొచ్చు. ఓకే రెండవది ఏంటంటే రెడ్ సాయిల్స్ అని చెప్తాం. అంటే రెడ్ సాయిల్స్ అనేది ఇక్కడ మనకు అంటే ఎర్ర నేలలు చెప్పుకోవచ్చు. మూడవది ఏంటంటే మనకి ఇక్కడ బ్లాక్ కాటన్ సాయిల్స్ అని చెప్పొచ్చు. ఏంటి? బ్లాక్ కాటన్ సాయిల్స్ అంటే నల్ల రేగడి నేలలుగా చెప్పడం జరుగుతుంది. అంటే చూడండి ఇక్కడ అంటే నెక్స్ట్ నాలుగోది ఏంటంటే మనకు అత్యధికంగా ఉన్న 4వ రకం నేలలు ఏంటంటే అటవీ నేలలు. ఓకే వీటినే మనం ఏమంటాం అంటే పర్వత నేలలు అంటాం. ఫారెస్ట్ అండ్ మౌంటైన్ సాయిల్స్ అంటాం. నెక్స్ట్ 5వది ఏంటంటే మనకు ఎడారి నేలలు తీసుకోవచ్చు. 6వది ఏంటంటే మనకు లాటరైట్ సాయిల్స్ గా చెప్పవచ్చు. ఏంటిది? లాటరైట్స్. నెక్స్ట్ 7వది ఏంటంటే మనకు ఆమ్ల క్షార నేలలు. ఓకే రే అండ్ కల్లార్ అంటాం. 8వది ఊబి నేలలు, పిటి అండ్ మార్షి సాయిల్స్ అంటాం. ఇలా ఉంటాయండి మన దేశంలో నేలలు. ఇది అవరోహణ క్రమం అంటే ఎక్కువ నుంచి తక్కువ. అంటే భారతదేశంలో ఓకే ICAR ఓకే అనుబంధ సంస్థ అయినటువంటి నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ ల్యాండ్ యూజ్ ప్లానింగ్ వారు నాగపూర్ ప్రధాన కార్యాలయంగా ఏర్పాటు చేసిన దాన్ని
8 రకాల నేలలు గుర్తిస్తే ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఏమంటాడు, భారతదేశంలో అత్యధికంగా విస్తరించబడి ఉన్న నేల ఏదంటే ఏం చెప్పాలి, ఒండ్రు నేలలు అని చెప్పాలి ఫస్ట్ పాయింట్. లేదు భారతదేశంలో అత్యధికంగా విస్తరించబడి ఉన్న ఒక 4 నేలల్ని అవరోహణ క్రమం అంటే ఏం చెప్పాలి, ఒండ్రు నేలలు, ఎర్ర నేలలు, నల్లరేగడి, అటవీ నేలలు అని చెప్పాలి. ఓకే, ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంది మనకు అంటే భారతదేశంలో అత్యధికంగా విస్తరించబడి ఉన్న 3వ నేల నల్లరేగడి నేల అవునా కాదా అని ఇచ్చిండు. అంటే ఏం చెప్తాం ఇక్కడ మనకు, అవును అని చెప్పాలి. ఇక్కడ ఇది సీక్వెన్స్ అండి, నేల యొక్క అంటే అవరోహణ క్రమం ఎక్కువ నుంచి తక్కువ. ఇది ఒక 19%, ఒక 15% ఉంటుంది అనమాట. ఓకే, అలా కాకుండా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కువగా ఉన్న నేలలు అంటే మనం రెడ్ సాయిల్స్ పెట్టాలి. ఆంధ్రప్రదేశ్లో అయినా తెలంగాణలో ఏ నేలలు ఎక్కువ అంటే ఎర్ర నేలలు ఉన్నాయి. కానీ భారతదేశంలో మాత్రం తీసుకున్నప్పుడు ఒండ్రు నేలలు, ఎర్ర నేలల తర్వాత నల్లరేగడి నేల అనేది 3వ స్థానంలో ఉంది. కాబట్టి నల్ల నేలలు అనేది నల్ల నేలలు అనేది ఎన్నో స్థానంలో ఉందంటే 3వ స్థానంలో ఉంది. అంటే ఇదేంటి మనకు కరెక్ట్ ఆన్సర్ గానే ఇచ్చిండు. ఫస్ట్ పాయింట్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇక రెండవ పాయింట్ ఎక్కడ ఇచ్చిండో చూద్దాం మనం ఇక్కడ. ఓకే రైట్, ఇక నెక్స్ట్ గమనిస్తున్నట్లయితే చూడండి ఇక్కడ రెండవ పాయింట్ ఏమి ఇచ్చిందంటే చూడండి. ఓకే, ఇది మనకేంది సరైన సమాధానం. రెండవది, కేంబ్రియన్ కాలము లావా నుండి వాటి మాతృ పదార్థాన్ని పొందినాయి. చూడండి అంటే ఇక్కడ ఏమి ఇచ్చింది మనకు, ఒక కాలం ఇచ్చిందండి. ఏ కాలం ఇచ్చింది మనకు, కేంబ్రియన్ కాలం. వాస్తవానికి నల్లరేగడి నేలలు ఈ కేంబ్రియన్ కాలంలో ఏర్పడ్డాయా లేవు అనేది మనకు తెలవాలి. ఫస్ట్ అసలు కాలాలు ఎన్ని, మనకు యుగాలు ఎన్ని, కాలాలు ఎన్ని అనేది ఒక్క 2 నిమిషాలు చూద్దాం ఇక్కడ. ఓకే, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఫస్ట్ మనం కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ జనరల్ గా మనం కాలాలు ప్లస్ యుగాలు కనుక మనం తీసుకున్నట్లయితే జనరల్ చూడండి. ఫస్ట్ ఒకదాన్ని ఏమంటాం అంటే మనం ఇక్కడ పాలియోజాయిక్ అంటాం. ఏమంటాం, పాలియోజాయిక్ ఏమంటాం, ఇది యుగం. తర్వాత రెండవ దాన్ని ఏమంటాం అంటే మెసోజాయిక్ అంటాం. ఏమంటాం, మెసోజాయిక్ అంటాం. ఇది కూడా ఒక యుగంగా చెప్పుకోవచ్చు. తర్వాత సేనోజాయిక్ అంటాం. ఏంటిది, సేనోజాయిక్. ఇలా టోటల్ గా ఎన్ని యుగాలు ఉన్నాయి మనకు, టోటల్ అంటే 3 యుగాలు కనిపిస్తున్నాయి మనకు. ఓకే, పాలియోజాయిక్, మెసోజాయిక్ అండ్ ఏంటిది సేనోజాయిక్. పిఎం సెక్యూరిటీ. పిఎం అంటే పి అంటే పాలియోజాయిక్, ఎం అంటే మెసోజాయిక్, ఎస్ అంటే సేనోజాయిక్ అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అంటే ఏంటి 3 యుగాలు. ప్రతి యుగంలో కూడా మనకు ఉదాహరణ ఇందులో 6 కాలాలు ఉంటాయి, ఇందులో 3 కాలాలు ఉంటాయి, ఇందులో కూడా 3 కాలాలు ఉంటాయి. ఉదాహరణ 6 కాలాలు ఉన్నాయి. ఉదాహరణ ఏమున్నాయి మనకు 6 కాలాలు కనుక మనం తీసుకున్నట్లయితే చూడండి. ఒకటి ఏంటి మనకి ఇక్కడ కేంబ్రియన్ కాలం ఉంటది. ఏంటిది, కేంబ్రియన్ కాలం. రెండవది ఆర్థోవిషియన్. ఏంటి, ఆర్థోవిషియన్ కాలము అంటాం. మూడవది ఏంటంటే సెలూరియన్ కాలము అంటాం. ఏమంటాం, సెలూరియన్ కాలం. నాలుగవది ఓకే డివోనియన్ కాలం అంటాం. ఏమంటాం, డివోనియన్ కాలం. నెక్స్ట్ తర్వాత ఏమంటాం, కార్బోనిఫెరస్ అంటాం. ఏంటిది, కార్బోనిఫెరస్ కాలం అంటాం. అదే తర్వాత ఏంటి మనకు పెర్మియన్ అంటాం. ఏమంటాం, పెర్మియన్ కాలం. ఇలా ఎన్ని కాలాలు ఉంటాయి మొత్తం ఇక్కడ అంటే 6 కాలాలుగా డివైడ్ చేసింది దీన్ని, పాలియోజాయిక్ యొక్క యుగాన్ని. ఓకే, రెండవది చూసుకోండి మెసోజాయిక్ యుగం. ఇందులో ఏముంటది ఇక్కడ మనకు ఉదాహరణ అంటే ఎగ్జాంపుల్ ఓకే ట్రయాసిన్ అంటాం, ట్రయాసిక్ కాలం. తర్వాత జురాసిక్ అంటాం. ఏమంటాం, జురాసిక్. తర్వాత దీన్ని ఏమంటాం అంటే క్రెటేషియస్ అంటాం. ఏమంటాం, క్రెటేషియస్ కాలము అంటాం. ఇలా 3 కాలాలు ఉంటాయి. అదే సీనోజాయిక్ లో తీసుకున్నట్లయితే ఏముంది ఇక్కడ మనకు పాలియోజిన్ అంటాం. ఏమంటాం, పాలియోజిన్. రెండవ దాన్ని ఏమంటాం అంటే మనం నియోజిన్ అంటాం. ఏమంటాం, నియోజిన్. మూడవ దాన్ని ఏమంటాం అంటే ఇక్కడ మనకు క్వాటర్నరీ అంటాం. ఏమంటాం, క్వాటర్నరీ. ఇలా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇది మీకు అవగాహన ఉండాలి. అంటే ఇప్పుడు చూడండి ఒకసారి, అంటే పాలియోజాయిక్, మెసోజాయిక్, సీనోజాయిక్ అనేది ఇక్కడ. ఓకే, అయితే మీకు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనకి ఏమి ఇచ్చింది అక్కడ అంటే ఈ కేంబ్రియన్ కాలంలో నల్లరేగడి నేలలు ఏర్పడ్డాయని ఇచ్చిందండి. ఇది రాంగ్ ఆన్సర్ అండి. అర్థమైందా? యాక్చువల్లీ మనకు మామూలుగా మనకు తెలిసిన పాయింట్ ఏంటంటే నల్లరేగడి నేలలు ఎట్లా ఏర్పడ్డాయంటే బసాల్ట్ అనే అగ్నిశిలలు శైథిల్యం చెందడం వల్ల ఓకే మనకి ఏం ఏర్పడ్డాయి, నల్లరేగడి నేలలు ఏర్పడ్డాయి. దక్కన్ ట్రాప్ అని చెప్తాం మనం. దక్కన్ ట్రాప్ అంటే నల్లరేగడి నేలల వల్ల ఏర్పడ్డాయి అని చెప్తాం. వాస్తవానికి ఈ కేంబ్రియన్ కాలంలో ఏర్పడ్డాయని ఇచ్చింది మనకి. ఏంది, నల్లరేగడి నేలలు కాదు. అంటే అసలు పేలియోజాయిక్ కాలానికి పేలియోజాయిక్ కాలంలో మనకు నల్లరేగడి నేలలు అనేది ఏర్పడలేదు. మరి ఏ కాలంలో ఏర్పడ్డాయి మనకు, మెసోజాయిక్ కాలంలో ఏర్పడ్డాయి. మెసోజాయిక్ యుగంలో ఏర్పడ్డాయి. మెసోజాయిక్ యుగం అంటే ఏ కాలం మనకు, క్రెటేషియస్.
అంటే క్రిటేషియస్ కాలంలో నల్లరేగడి నేలలు అనేది ఏర్పడడం జరిగింది. అంటే మెసోజాయిక్ యుగం, క్రిటేషియస్ కాలం. అంటే మెసోజాయిక్ తర్వాత దీని తర్వాత క్రిటేషియస్ కాలం తర్వాత ఏం స్టార్ట్ అవుతుంది మనకు? సేనోజాయిక్ స్టార్ట్ అవుతుంది. అంటే దగ్గర దగ్గర మెసోజాయిక్ సేనోజాయిక్ ఇచ్చిన ఆన్సర్ కొద్ది దగ్గర పెట్టవచ్చు మనం. కానీ ఇక్కడ ఏంది మనకు పాలియోజాయిక్. అంటే పాలియోజాయిక్ యుగంలో మొత్తం ఎన్ని కాలాలు ఉన్నాయి? ఇక్కడ 4 కాలాలు. మనకి ఇచ్చింది ఏంది? కేంబ్రియన్ కాలం అన్నాడు. కేంబ్రియన్ తర్వాత ఆర్థోవిషియన్, సెలూరియన్, డివోనియన్, కార్బోనిఫెరస్, పెర్మియన్ ఇవన్నీ అయిపోయినాక మనకు నెక్స్ట్ మెసోజాయిక్ యుగం స్టార్ట్ అయింది. అందులో ట్రయాసిక్, జురాసిక్, క్రెటేషియస్ ఉంటది. ఈ కాలంలో మనకు నల్లరేగడి నేలలు ఏర్పడ్డాయి. కానీ మనకి ఇచ్చింది ఏంది? కేంబ్రియన్. అంటే ఇది రాంగ్ ఆన్సర్ గా చెప్పుకోవచ్చు. రెండవ పాయింట్ అయిపోయింది మనకు. ఓకే రైట్. కాబట్టి ఇది కూడా ఏంది మనకు? రాంగ్ ఆన్సర్ అని చెప్పొచ్చు. అంటే కేంబ్రియన్ కాలం అని ఇచ్చిండు, కాదు. ఏ కాలం మనకు? క్రిటేషియస్ కాలం అని చెప్పాలి. కేంబ్రియన్ కాలంలో మనకు నల్లరేగడి నేలలు అనేది ఏర్పడలేదు. అది పాయింట్. అంటే రాంగ్ ఆన్సర్ ఉంది అక్కడ. ఓకే నెక్స్ట్ ఇక మూడవది. నెక్స్ట్ మూడో క్వశ్చన్ చూడండి ఇక్కడ. చూడండి. ఓకే నల్లరేగడి నేలలు మూడవ అతి పెద్ద నేల, ఇది కరెక్టే. నెక్స్ట్ కేంబ్రియన్ కాలం లావా నుండి వాటి మాతృపదార్థాన్ని పొందినాయి. అంటే కేంబ్రియన్ కాలానికి సంబంధించిందంటే కాదు అని చెప్పింది. అంటే రాంగ్ ఆన్సర్. ఇది మాత్రం రైట్ ఆన్సర్. చూడండి, ఇవి అధిక నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఓకే ఇది కూడా కరెక్టే. ఓకే భారతదేశంలో మొత్తం 8 రకాల నేలలు ఉంటే అత్యధికంగా నీటి నిల్వ ఉంచుకునే నేలలు ఏంటంటే మనకు నల్లరేగడి నేలలు. అందుకనే చెరువులు ఎక్కువగా నల్లరేగడి నేల దగ్గర తోవడం జరుగుతుంది. ఓకే తనకు తాను దున్నుకునే నేలని వీటి అంటాం నల్లరేగడి, సెల్ఫ్ ప్లవింగ్ అంటాం. ఓకేనా. వర్షాకాలంలో వ్యాకోచించి, పొడి వాతావరణంలో సంకోచించి పగులు రావడం ఈ తరహా నేలల యొక్క సమస్యలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యాంశాల మీద క్వశ్చన్ అడిగండి ఇక్కడ మనకు. అంటే ఇది మనకు ఇవి అత్యధిక నీటిని నిలుపుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ గానే చెప్పడం జరుగుతుంది. ఓకే ఇక ఫైనల్ గా ఏమి ఇచ్చింది మనకు? చూడండి ఇక్కడ, వీటిలో ఐరన్ లోపం ఉంటుంది అని ఇచ్చిండు. ఇక్కడ చూడండి, ఐరన్ లోపం ఉంటుంది అని ఇచ్చిండు. అయితే కొద్దిగా మనం గమనించాలి. ఏంటిదంటే ఇక్కడ మనకు చూడండి ఐరన్ లోపం ఉంటుంది అంటుండు. అంటే ఉదాహరణ చూడండి, ఇక్కడ మనకు రసాయనాలు కనుక తీసుకున్నట్లయితే నల్లరేగడి నేలలకు సంబంధించి, నల్ల రేగడి నేలలకు సంబంధించినటువంటి రసాయనాలు తీసుకుంటే చూడండి ఇక్కడ నత్రజని, ఎన్ అంటే ఏది మనకు? నత్రజని అంటాం. ఓకే తర్వాత కే అంటే ఏది? ఇక్కడ పొటాషియం అంటాం. ఏంటిది? పొటాషియం, పొటాష్. నెక్స్ట్ ఎన్కే, పి అంటే ఏంది? ఇక్కడ ఫాస్ఫరస్ అంటాం. ఎన్కేపి నత్రజని, పొటాషియస్, ఫాస్ఫరస్. దీన్ని మనం ఏమంటాం? భాస్వరం అంటాం. ఓకే ఇలా ఉన్నాయి మనకు. అయితే చూడండి జనరల్ గా ప్రతి నేలలో కూడా మనకి ఏం లోపించింది? నత్రజని అనేది లోపించి ఉంటాయి. ప్రతి నేలలో కూడా నత్రజని లోపించింది. ఒక అటవీ నేలలు, పర్వత నేలలో తప్ప మిగిలిన ప్రతి నేలలో కూడా నత్రజని లోపించింది. కాబట్టి మనకు ఏం చెప్తాం? నత్రజని లోపించి ఉంటుంది. ఏదన్నా నత్రజని అధికంగా ఉంది అంటే రాంగ్ ఆన్సర్ అని గుర్తుపట్టాలి ఫస్ట్ మనం. ఓకే నత్రజని అనేది లోపించి ఉంటుంది. ఎక్కడ? నల్లరేగడి నేలల్లో. రెండవది చూడండి, ఫాస్ఫరస్ కూడా లోపించి ఉంటుంది. నత్రజనితో పాటు ఫాస్ఫరస్ కూడా లోపించి ఉంటుంది. దీంతో పాటు మనకి ఏం చెప్తాం ఇక్కడ? హ్యూమస్, కుళ్ళుతున్నటువంటి సేంద్రియ పదార్థాన్ని ఏమంటాం మనం? ముదురు వర్ణంలో ఉన్నటువంటి సేంద్రియ పదార్థాన్ని ఏమంటాం? హ్యూమస్ అంటాం. అంటే మొక్కల, జంతువుల యొక్క మృత కళేబరాలని హ్యూమస్ అంటాం. ఇలా హ్యూమస్ కూడా లోపించి ఉంటుంది. అంటే నత్రజనితో పాటు నత్రజని, ఫాస్ఫరస్, హ్యూమస్ లోపించి ఉంటుంది. అధిక మొత్తంలో ఏముంటుంది మనకు? పొటాషియం. దీంతో పాటు ఏంటి మనకు? ఐరన్ అనేది అధిక మొత్తంలో ఉంటుంది. ఇది గమనించాలి. అంటే పొటాషియం, ఐరన్ అనేది అధిక మొత్తంలో ఉంటుంది. కానీ మనకి ఇక్కడ ఏమి ఇచ్చింది? ఇక్కడ అంటే ఐరన్ లోపించి ఉంటుంది అని ఇచ్చిండండి. ఇక్కడ ఐరన్ అనేది లోపించి ఉంటుంది అని ఇచ్చిండు. లోపించి ఉంటుందా? ఇక్కడ ఉండదు. కాబట్టి ఇదేం చెప్పొచ్చు మనం? అంటే ఇది చూడండి క్వశ్చన్ ఏమి ఇచ్చింది ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కనుక మనం గమనించినట్లయితే ఒకసారి ఇప్పుడు చూడండిగా. ఫస్ట్ నల్ల నేలలు భారతదేశంలో 3వ అతిపెద్ద నేల. కాబట్టి ఇదేంది? కరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు. కేంబ్రియన్ కాలం అంటే ఇది కాదని చెప్పొచ్చు. అధిక నీటి నిల్వ ఉంచుకుంటే అంటే ఓకే అని చెప్పొచ్చు. వీటిలో ఐరన్ లోపం ఉంటుందా? ఐరన్ అనేది లోపించి ఉంటుందా? లోపించి ఉంటుందా? ఉండదు. ఐరన్ లోపించి ఉంటుందా? ఇది కూడా ఏంది మనకు? రాంగ్ ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఎందుకు? ఐరన్ అనేది అధిక మొత్తంలో ఉంటుంది, లోపించి ఉండదండి. ఇక్కడ లోపించి ఉందని ఇచ్చిండు మనకు. లోపించింది ఏం చెప్పినా? నత్రజని, ఫాస్ఫరస్, హ్యూమస్ లోపించింది అని చెప్పిన. పొటాషియంతో పాటు ఐరన్ అనేది అధిక మొత్తంలో ఉంటుంది. కానీ ఇక్కడ లోపించింది అన్నాడు. చూద్దాం ఒకసారి గమనించండి. అంటే ఇప్పుడు ఏ అండ్ సి అని తీసుకోవచ్చు మనం. చూడండి ఏ అండ్ సి, ఇక్కడ బి అండ్ సి అంటే ఇది కాదు. ఇది కూడా ఏంది మనకు? కాదు. కాబట్టి ఇది కూడా కాదు. ఆన్సర్ ఏంది మనకు? ఏ అండ్ సి. అంటే నల్లరేగడి నేలలు భారతదేశం 3వ అతిపెద్ద నేల సమూహం. నెక్స్ట్ ఇవి అధిక నీటి నిలుపుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. 2 మనకు ఆన్సర్ గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఇలా ఉన్నాయండి క్వశ్చన్స్. అంటే
కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి యాప్లో ఈ 8 రకాల నేలల గురించి మనకి యాప్లో అనేది అందుబాటులో ఉంది. ఓకే, మీకు ఈ వీడియోలు కనుక నచ్చినట్టయితే ఓకే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మనకు జాగ్రఫీ బై జానా సార్ అనే పేరుతో మన యూట్యూబ్ ఛానల్ ఉందండి, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్తో నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. ఓకే, రైట్, బాయ్.